అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాళ లాజిక్ బిల్డింగ్ సిరీస్‌లోని సెకండ్ వీడియో కండిషనల్స్ గురించి మాట్లాడుకుందాం. సీ యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ ద ప్రీవియస్ వీడియో, ఈ సిరీస్‌లో నేను మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్పించట్లేదు. ఐ యామ్ అస్యూమింగ్ థట్ మీకు ఐదర్ సి ఆర్ సి ప్లస్ ప్లస్ ఆర్ జావా ఆర్ పైథాన్ ఆర్ జావా స్క్రిప్ట్ వాటెవర్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆల్రెడీ వచ్చు అని చెప్పి అసంప్షన్‌తో దీంట్లో టీచింగ్స్ ఉంటాయి. కాబట్టి మీకు సి గానీ, సి ప్లస్ ప్లస్ గానీ, జావా గానీ, పైథాన్ గానీ, జేఎస్ గానీ, టు దట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఒకవేళ ఏది రాదు అనుకుంటే ప్లీజ్ గో అహెడ్ అండ్ లెర్న్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బిఫోర్ వాచింగ్ దిస్ సిరీస్, రైట్? టు గివ్ యూ అ క్విక్ రీక్యాప్, సి లాంగ్వేజ్లో హౌ డు యూ డిఫైన్ కండిషనల్స్? ఇఫ్ సమ్ కండిషన్ in the braces code, else if some other condition in the braces code, లేకపోతే else code. ఓకే, C++లో అగైన్ C and C++లో the syntax remains the same. ఈవెన్ టు దట్ మ్యాటర్ జావాలో కూడా the కండిషనల్స్ సింటాక్స్ రిమైన్స్ ద సేమ్. పైథాన్లో మాత్రం మీకు ఇండెంటేషన్ బేస్డ్ సింటాక్స్ ఉంటుంది. else if బదులు we use elif. Okay, and then yeah, indentation based code in the else part also. JavaScript లో it again looks more like C, C++, Java. ఓకే, సో వీటన్నింటిలో మీరు చూసుకుంటే మనం ఏం చేస్తున్నాం? సమ్ కండిషన్ చెక్ చేస్తున్నాం, సమ్ కండిషన్ని చెక్ చేస్తున్నాం. ఆ కండిషన్ ఐదర్ ట్రూ అవుద్ది ఆర్ ఫాల్స్ అవుద్ది. ట్రూ అయితే వీఆర్ డూయింగ్ సంథింగ్, ఫాల్స్ అయితే వీఆర్ డూయింగ్ సంథింగ్, రైట్? దిస్ సంథింగ్ కుడ్ బి జస్ట్ అ స్టేట్మెంట్, లేదా ది సంథింగ్ కుడ్ బి ఇంకొక కండిషన్. మళ్ళీ ఇంకొక కండిషన్ చెక్ చేస్తారా, మళ్ళీ ఇంకొక కండిషన్ నుంచి ఐదర్ మళ్ళీ ట్రూ ఆర్ ఫాల్స్, అండ్ అగైన్ దిస్ క్యాన్ రిపీట్. అందుకని వీ కెన్ హ్యావ్ ఇఫ్ అని చెప్పి ఒకటి, ఆ తర్వాత ఎల్సిఫ్, ఎల్సిఫ్, ఎల్సిఫ్ అని చెప్పి ఎన్ని కావాలంటే రాసుకోవచ్చు, రైట్? సో దట్స్ వేర్ వీ హ్యావ్ కండిషన్ అగైన్. దిస్ ఈజ్ వాట్ యుల్ గెట్ ఇన్సైడ్ ద ఎల్సిఫ్, రైట్? ఇక్కడ మళ్ళీ ఫాల్స్లో ఇఫ్ యూఆర్ డూయింగ్ అగైన్ అ కండిషన్ దట్ విల్ కమ్ హియర్, అలా అనమాట. ఓకే, సో కండిషనల్స్ సింటాక్స్ నేను మీకు నేర్పిస్తామని రాలేదు. మరి ఎందుకు వచ్చాను? సి, యాజ్ ఐ టోల్డ్ యూ, ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు లాజిక్ బిల్డింగ్ రావాలి అంటే వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇస్ కంట్రోల్ ఫ్లో మోడిఫికేషన్ చేసే కన్స్ట్రక్ట్స్. దాంట్లో ఒకటి కండిషనల్స్, రైట్? సో అగైన్ వైల్ వి సాల్వ్ ప్రాబ్లమ్స్ విల్ డిస్కస్ అ లాట్ మోర్ అబౌట్ దిస్. బట్ ఎప్పుడైనా సరే ఒక ప్రోగ్రాంలో కండిషనల్స్ అప్లై చేయాలి ఆర్ ఇక్కడ కండిషనల్స్ అప్లై చేయకూడదు అని చెప్పి ఏ విధంగా గుర్తించాలి? ఇట్స్ రియలీ రియలీ సింపుల్. ఓకే, ఇఫ్ దేర్ ఈజ్ అ డెసిషన్ టు బి మేడ్ ఏమైనా ఉంటే ఎస్, ఆ కేసులో డెఫినెట్లీ కండిషన్ వాడతాం. ఎగ్జాంపుల్ చూసుకుందామా? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు చెక్ సంథింగ్ ఈజ్ ఈవెన్ ఆర్ నాట్, ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఈజ్ సమ్ డిసిషన్ ఇన్వాల్వ్డ్, ఎస్, కాబట్టి కండిషనల్స్ వాడాలి. లెట్స్ సే వీ హ్యావ్ టు ప్రింట్ నంబర్స్ ఫ్రమ్ 1 to 10. దీంట్లో డిసిషన్ ఏమైనా ఉందా? నో, కాబట్టి కండిషనల్ అక్కర్లేదు. లెట్స్ సే యు ఆర్ ఇంప్లిమెంటింగ్ అ లాగిన్ సిస్టమ్. దాంట్లో డూ వి నీడ్ ఎనీ డిసిషన్? ఎస్, కాబట్టి కండిషనల్స్ వాడతాం. ఎక్కడ? టు చెక్ ఇఫ్ ద ఎంటర్డ్ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. లెట్స్ సే వీ వాంట్ టు ఫైండ్ సమ్ ఆఫ్ అ అరే. దీంట్లో డిసిషన్ ఏమైనా ఉందా? లేదు, కాబట్టి కండిషనల్స్ వాడక్కర్లేదు. డస్ ఇట్ మేక్ సెన్స్? సి, ఎప్పుడైనా సరే అగైన్ టు బ్రింగ్ ఇట్ లిటిల్ మోర్ డౌన్, డెసిషన్ ఎప్పుడు తీసుకోవాల్సి వస్తుంది మనకి? వెన్ డూ యూ నీడ్ అ డెసిషన్? ఇప్పుడు బీటెక్ తర్వాత ఏం చేయాలి అనే డెసిషన్ తీసుకోవాలి. ఎందుకని తీసుకోవాలి?
ఆర్ లెట్స్ సే 10th అయిపోయాక వీ నీడ్ టు టేక్ డిసిషన్. ఎందుకు తీసుకోవాలి? బికాస్ బీటెక్ తర్వాత ఐదర్ జాబ్ చేయొచ్చు, ఆర్ ఎంటెక్ చేయొచ్చు, ఆర్ ఎంబీఏ చేయొచ్చు. మన దగ్గర ఆప్షన్స్ ఉన్నాయి. అదేవిధంగా 10th తర్వాత ఐదర్ ఎంపీసీ తీసుకోవచ్చు, ఆర్ బైపీసీ తీసుకోవచ్చు, ఆర్ రకరకాలు, రైట్? ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక పైన కేసు తీసుకుంటే లాగిన్ సిస్టమ్ ఉంది. ఆ లాగిన్ సిస్టంలో ఎందుకని డెసిషన్ తీసుకోవాలి? బికాజ్ ఆ యూజర్ కరెక్ట్ యూజర్ అయి ఉండొచ్చు, ఆర్ ఆ యూజర్ ఫ్రాడ్ అయి ఉండొచ్చు, రైట్? అందుకని డెసిషన్ తీసుకోవాలి. అదేవిధంగా వై డూ వీ నీడ్ టేక్ డెసిషన్ ఇన్ ద ఈవెన్ ఆర్ ఆడ్? బికాస్ a number can be either even or odd. సో ఎప్పుడైనా సరే, వెదర్ ఇట్స్ ఇన్ అ ప్రోగ్రామ్, వెదర్ ఇట్స్ ఇన్ అ రియల్ లైఫ్, డిసిషన్ ఎప్పుడు తీసుకోవాల్సి వస్తుంది మీకు? ఎప్పుడు కూడా డెసిషన్ మీరు తీసుకునేది ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఆప్షన్స్, రైట్? సో వెన్ ఎవర్ యూ ఆర్ సీయింగ్ అ ప్రాబ్లమ్ వేర్ దేర్ కుడ్ బి మల్టిపుల్ ఆప్షన్స్, అండ్ వాటిల్లో ఒక ఆప్షన్ని బేస్ చేసుకుని మీరు ఏదైనా చేయాల్సి వస్తే అక్కడ డెఫినెట్గా కండిషనల్స్ వాడతారు. డస్ దట్ మేక్ సెన్స్? అంతే కదా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్, రైట్? లీవ్ ప్రోగ్రామింగ్ అసైడ్. మీరు మీ లైఫ్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్ డెసిషన్ ఎప్పుడు తీసుకుంటారు? లెట్స్ సే యూ నీడ్ టు డిసైడ్ ఇఫ్ యూ విల్ మ్యారీ ఆర్ నాట్, రైట్? లెట్స్ సే మ్యారేజ్ గురించి డిస్కషన్ జరుగుతుంది మీ ఇంట్లో, అండ్ యూ నీడ్ డిసైడ్ వెదర్ యూ విల్ మ్యారీ ఆర్ నాట్. అక్కడ డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వస్తుంది? బికాజ్ ఐదర్ యూ కెన్ సే ఎస్, ఆర్ యూ కెన్ సే నో, ఆర్ యూ కెన్ సే తర్వాత చూద్దాంలే, రైట్? రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. సో ఓన్లీ వెన్ యూ హ్యావ్ ఆప్షన్స్ మీరు డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. డస్ ఇట్ మేక్ సెన్స్? ఎస్ ఆర్ నో? అండ్ ఎప్పుడు కూడా డెసిషన్ తీసుకోవడానికి, యాజ్ ఐ టోల్డ్ యూ, వీ హ్యావ్ ఆప్షన్స్. ఆ ఆప్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిల్లోంచి ఒకటి చూస్ తీసుకోవాలి కాబట్టి డెసిషన్ తీసుకోవాల్సి వస్తుంది. నౌ గోయింగ్ వన్ మోర్ లెవెల్ డౌన్, సి ఈ ఆప్షన్స్ నుంచి డెసిషన్ తీసుకోవడానికి ఆల్వేస్ వీ విల్ డూ సమ్ కంపారిజన్, రైట్? వెదర్ ఇట్ ఈస్ జాబా, ఎంటెక్ అవ్వచ్చు, ఎంపీసీయా, బైపీసీయా అవ్వచ్చు, పెళ్లి చేసుకోవాలో వద్దా అవ్వచ్చు, నంబర్ ఈవెన్ ఆర్డర్ అవ్వచ్చు. ఆప్షన్స్ ఉన్నప్పుడు ఆ ఆప్షన్స్లోంచి ఒకటి చూస్ చేసుకోవడానికి, ఒక డెసిషన్ తీసుకోవడానికి మనం ఆ ఆప్షన్స్ మధ్య కంపేర్ చేస్తాము. కంపారిజన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, రైట్? అందుకని ఆ కంపారిజన్ ఏదైతే ఉందో ఆ కంపారిజన్ని డినోట్ చేసేదే ఈ కండిషన్, రైట్? ఆ కండిషన్ ఇక్కడ అవ్వచ్చు, ఆ కండిషన్ ఇక్కడ అవ్వచ్చు, ఆ కండిషన్ పైన ఇక్కడ అవ్వచ్చు, ఆ కండిషన్ పైన ఇక్కడ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వెర్ ఎవర్ ఇట్ ఈస్. సో బేసిక్లీ ద కండిషన్ ఈజ్ యాక్చువల్లీ ద కంపారిజన్ ఆఫ్ ఆప్షన్స్, రైట్? డస్ ఇట్ మేక్ సెన్స్? సో ఆ కంపారిజన్ ఆఫ్ ఆప్షన్స్ ఏదైతే ఉందో దాన్ని మనం ప్రోగ్రామింగ్లో ఆ కండిషన్స్ని వాడి రిప్రజెంట్ చేస్తాము. అందుకే కండిషన్స్ అంటారు, బికాస్ వీఆర్ కంపేరింగ్ కండిషన్స్ కాబట్టి ద ఇఫ్ ఎల్స్ ఎల్స్ ఇఫ్ ఈ కన్స్ట్రక్ట్స్ని కండిషనల్స్ అంటారు. డస్ ఇట్ మేక్ సెన్స్? నౌ బేసిక్లీ ఒక పాయింట్ ఏంటంటే హెచ్టిఎంఎల్ ఉంది, రైట్? అండ్ మనకి లెట్స్ జావా ఉంది. హెచ్టిఎంఎల్ ఈజ్ నాట్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, జావా ఈజ్ అ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. What do you think is primarily different between HTML and Java? It's actually logic implementation. HTMLలో కూడా కండిషనల్స్ అండ్ లూప్స్ ఉండుంటే HTML would also have been a ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. దాంట్లో మనం ప్రోగ్రామ్ చేయలేము, దాంట్లో మనం రియల్ వరల్డ్ సినారియోస్ని రెప్లికేట్ చేసి ఒక సొల్యూషన్ చెప్పలేము. కాబట్టి మనం దాన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనం. ఎందుకు చేయలేకపోతున్నాం ఆ విషయాన్ని ఇన్ హెచ్టిఎంఎల్? బికాస్ హెచ్టిఎంఎల్లో కండిషనల్స్ అండ్ లూప్స్ లేవు కాబట్టి. మేక్ సెన్స్? సో ఇఫ్ యూ వాంట్ టు లుక్ అట్ ఎగ్జాంపుల్స్, లైక్ అ సింపుల్ ఎగ్జాంపుల్ ఈస్ ఒక నంబర్ ఈవెనా, ఆడ్. నౌ వీ నో దాట్ ఒక నంబర్ ఐదర్ ఈవెన్ ఆర్ ఆడ్ అవుతుంది. దీస్ ఆర్ అవర్ ఆప్షన్స్ అండ్ వీటిల్లోంచి ఒకటి మన డెసిషన్. నౌ
ఈవెన్ ఇన్ ద రియల్ కేస్, రైట్? అంటే ప్రోగ్రామింగ్ పక్కన పెడితే మీకు ఒక నంబర్ ఇచ్చాను నేను, రైట్? ఒక నంబర్ 10 అని చెప్పి నంబర్ ఇచ్చాను. ఇది ఈవెనా ఆడా అని చెప్పి ఎలా చెప్తారు మీరు? బేసిక్లీ ఇది 2తో డివైడ్ అవుతే ఇట్స్ ఈవెన్ నంబర్, అవ్వకపోతే ఆడ్ నంబర్. దాన్నే ప్రోగ్రామింగ్లో మనం యూనో తీసుకెళ్తే విల్ గెట్ సొల్యూషన్. సి వన్ మోర్ రియల్లీ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ వైల్ యూ స్టార్ట్ విత్ ప్రోగ్రామింగ్, రైట్? ఇంకా లాజిక్ బిల్డింగ్ స్ట్రాంగ్గా లేదు అన్నప్పుడు వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఆల్వేస్ రైట్ ఆర్ థింక్ లాజిక్ ఆన్ అ పేపర్, రైట్? పేపర్ మీద జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ర్యాండమ్గా ఓకే నాకు ఒక నంబర్ ఇచ్చాడు, లెట్స్ సే అగైన్ టేక్ అ శాంపుల్ కేస్ యువర్ సెల్ఫ్, లెట్స్ సే ఆ నంబరు 12 అనుకుందాం. ఇది ఈవెనా ఆడా అని చెప్పి నేను నా బ్రెయిన్ ఏ విధంగా ఆలోచిస్తుంది, రైట్? ఓకే ఓకే మేబీ యా 2తో డివైడ్ అవుతుందే ఈవెన్ అవుతుంది, లేకపోతే కాదు. ఓకే దిస్ ఈస్ ద లాజిక్ అని చెప్పి మీకు స్ట్రైక్ అయినప్పుడే కోడ్ ఎడిటరో ఐడియో ఓపెన్ చేసి కోడ్ చేయడం స్టార్ట్ చేయండి. నేను చాలా మందిలో చూసే ఇష్యూ ఏంటి అంటే ఆ ప్రాబ్లమ్స్ చదివేస్తారు, రైట్? చదివేసి ఆహా ఓకే ఇది ఇన్పుట్స్ ఇది అవుట్పుట్ అని చెప్పి ప్రోగ్రామ్ రాయడం మొదలు పెట్టేస్తారు. బట్ లాజిక్ ఇంకా మీరే సొంతంగా ఫ్రేమ్ చేసుకోనప్పుడు మీరు దానికి ఎటువంటి ప్రోగ్రాము రాయలేరు. ప్లీజ్ 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 రిమెంబర్ దిస్, ఓకేనా? కాబట్టి వెన్ ఎవర్ యు ఆర్ యాక్చువల్లీ థింకింగ్ ఆఫ్ రైటింగ్ అ సొల్యూషన్, దానికి 1 స్టెప్ ముందు దానికి సంబంధించిన లాజిక్ని పేపర్ మీద ఆన్ పేపర్ ఆలోచించండి. ఓకే, లెట్స్ టేక్ అనదర్ ఎగ్జాంపుల్, రైట్? గివెన్ అ ఏజ్, ప్రెడిక్ట్ ఇఫ్ హీ ఆర్ షీ క్యాన్ ఓట్, రైట్? ఏజ్ ఇస్తే ఆ ఏజ్ ఎవరికైతే ఇచ్చామో ఆ మనిషి ఓటింగ్ చేయొచ్చా చేయకూడదా అనేది చూడాలి. అగైన్ దీంట్లో ఆప్షన్స్ ఏంటి? ఆప్షన్స్ ఆర్ ఎస్ చేయొచ్చు, నో చేయకూడదు, రైట్? ఈ ఆప్షన్స్లో మనం కంపేర్ చేసి డెసిషన్ తీసుకోవాలి. నౌ బ్రింగ్ దిస్ టు పేపర్, రైట్? టేక్ అ ర్యాండమ్ నంబర్, లెట్స్ సే 32. ఒక 32 ఏళ్ళ వయసున్న వ్యక్తి ఓట్ చేయొచ్చా? ఎస్ చేయొచ్చు. ఒక 13 ఏళ్ళ అబ్బాయి చేయకూడదు. ఒక మేబీ 26 ఏళ్ళ అమ్మాయి చేయొచ్చు. ఇప్పుడు నేను నా బ్రెయిన్లో దీనికి ఆన్సర్ ఏ విధంగా చెప్తున్నాను? ఓకే 18 ఏళ్ళ కంటే ఎక్కువ ఉంటే ఓటు హక్కు ఉంటుంది కాబట్టి నా బ్రెయిన్లో ఆటోమేటిక్గా ఇది 18 కంటే పెద్ద నంబరా చిన్న నంబరా అని చూసి దాన్ని బట్టి డిసిషన్ తీసుకుంటున్నాను. ఓకే, దిస్ ఈజ్ వేర్ యూ విల్ గెట్ ద లాజిక్ స్ట్రైక్. మీకు లాజిక్ స్ట్రైక్ అయిన మూమెంట్లో ట్రస్ట్ మీ, విత్ ప్రాక్టీస్ కోడింగ్ విల్ బికమ్ రియలీ రియలీ ఫాస్ట్. అండ్ విత్ ఏఐ ఇన్ ప్లేస్, ఈ మధ్యన విత్ ఏఐ ఇన్ ప్లేస్ దీస్ థింగ్స్ హ్యావ్ బికమ్ రియలీ రియలీ ఈజీ, రైట్? మీకు ప్రాంప్ట్ సరిగ్గా ఇవ్వడం వస్తే కోడ్ రాసేస్తుంది అదే. కానీ కోడ్ రాసేసాక వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ అ హ్యూమన్? యూ హ్యావ్ టు అట్లీస్ట్ రివ్యూ ఇట్. రివ్యూ చేస్తున్నప్పుడు అగైన్ ప్రోగ్రామింగ్లో చాలాసార్లు ఆల్మోస్ట్ వాట్ ఎవర్ ఏఐ రైట్స్ విల్ లుక్ గుడ్ అన్లెస్ యూ యువర్ సెల్ఫ్ నో ద లాజిక్, రైట్? కాబట్టి ఈవెన్ విత్ ఆర్ వితౌట్ ఏఐ ప్లీజ్ టు మేక్ షూర్ దాట్ అగైన్ ఎస్పెషలీ ఫర్ బిగినర్స్ please do a sample trace out of the logic on paper. విత్ టైం ప్రాక్టీస్ పెరిగే కొద్దీ ఈ కంప్లీట్ ప్రాసెస్ని మీరు మీ బ్రెయిన్ చేసుకోవచ్చు. బట్ ఆ స్టేజ్కి వచ్చేంత వరకు మాత్రం డెఫినెట్లీ మేక్ ష్యూర్ దాట్ యూ ఆర్ ట్రేసింగ్ యువర్ లాజిక్ ఆన్ పేపర్. ఓకే, ఇఫ్ యూ నాట్ ఏబుల్ టు ట్రేస్ దాట్, ఇట్ మీన్స్ మీకు ఫర్గెట్ అబౌట్ ప్రోగ్రామింగ్ ఇన్ జనరల్, లాజికల్గా థింక్ చేయలేకపోతున్నారు, రైట్? ఇఫ్ దట్స్ ద కేస్, యాక్చువల్లీ aptitude is a really good solution. Practice few random aptitude questions every day. But I think మీరు చాలా మందికి వచ్చేస్తుంది, రైట్? లెట్స్ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్, రైట్? గివెన్
a user's order, maybe let's say on some food delivery app, Swiggy or Zomato లాంటిది, given a user's order on food delivery app, maybe calculate the delivery charges, for example, right? Now దీంట్లో is there a decision involved? Actually yes, right? డెలివరీ ఛార్జెస్ని క్యాలిక్యులేట్ చేయాలి. నౌ ఈ డెలివరీ ఛార్జెస్ ఆప్షన్ ఏ ఉంటాయి, ఆప్షన్ బి ఉండవు. బికాస్ చాలాసార్లు మనం ఫుడ్ డెలివరీ యాప్స్లో ఆర్డర్ పెడుతున్నప్పుడు అసలు మనకి యూనో డెలివరీ ఛార్జెస్ ఉండవు, కొన్నిసార్లు ఉంటాయి. ఒకవేళ ఉంటే వీల్ హ్యావ్ అ ఫార్ములా బేస్డ్ ఆన్ ద కంపెనీ, రైట్? వీల్ రైట్ మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ విల్ గెట్ దిస్ డన్, రైట్? ఇఫ్ ఇట్స్ నో, అగైన్ ఇట్స్ అ జీరో వాల్యూ. సో ఎస్ అయితే ఏం చేయాలి తెలుసు, నోకి ఏం చేయాలి తెలుసు. బట్ ఎస్ఆ నోవా అనే ఆప్షన్స్ మీద డెసిషన్ ఎలా తీసుకోవాలి అగైన్. సో ఏం చేస్తారంటే టేక్ వైట్ పేపర్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఉన్నాడు, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను అనుకోండి, ఆర్డర్ పెట్టాను. నాకు ఇన్ జనరల్ ఫుడ్ డెలివరీ యాప్ ఎప్పుడెప్పుడు మేబీ నాకు ఓకే డెలివరీ ఛార్జ్ వేయక్కర్లేదని చెప్పి ఆలోచిస్తుంది. ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఆర్డర్ అమౌంట్, ఎస్. ఇట్ డిపెండ్స్ అపాన్ ది distance of my home from hotel, yes. It depends on whether I have some membership or what, right? Okay, so ఈ డిఫరెంట్ ఎంటిటీస్ని కంపేర్ చేసి ఒక కండిషన్ కనుక సాటిస్ఫై అయితే, ఓకే మేబీ అమౌంట్ వేరియబుల్ కంటే ఎక్కువ ఉందనుకోండి, ఓకే అప్పుడు ఆ కేసులో డెలివరీ ఛార్జెస్ అక్కర్లేదు. లేదా డిస్టెన్స్ లెస్ దాన్ 1 కిలోమీటర్ ఉందనుకోండి, అక్కర్లేదు. ఆర్ మెంబర్షిప్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇట్ ఎగ్జిస్ట్స్, ఆ కేసులో కూడా అక్కర్లేదు. నౌ దీస్ ఆర్ ద కండిషన్స్ దట్ ఐ విల్ పుట్ ఇన్ మై కండిషనల్, అండ్ అక్కడ నుంచి ఐ విల్ సే ఇఫ్ ఇట్స్ ఎస్ ఆర్ నో. ఎస్ అయితే ఫార్ములాతో క్యాలిక్యులేట్ చేస్తాను, నో అయితే ఇట్స్ $0, రైట్? సో ఈ విధంగా ఆల్వేస్ ట్రేస్ అవుట్ ద సొల్యూషన్ మాన్యువలీ ఇన్ ద పేపర్ ఆర్ ఆన్ ద పేపర్, రైట్? లాజిక్ ఓకే స్ట్రైక్ అయింది అన్నప్పుడే కోడ్లోకి వెళ్ళండి, అండ్ వన్స్ యూ స్టార్ట్ డూయింగ్ దట్ you will see a magical change in the way you implement code. And with time, ఈ కంప్లీట్ ప్రాసెస్ విల్ ఇంప్రూవ్. లాజిక్ బిల్డింగ్ మీకు ఇంప్రూవ్ అవుతుంది, కాబట్టి ఇదంతా సొంతంగా జస్ట్ బ్రెయిన్ చేసేసుకోవచ్చు. బట్ టు స్టార్ట్ విత్, ఆల్వేస్ డూ ఇట్ ఆన్ పేపర్. మేక్ సెన్స్? పక్కా? గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.